ప్రాంతం వాడే తెలంగాణకు ద్రోహం చేస్తుంటే ప్రాంతేతరుడు బరి తెగిస్తున్నాడు. నమ్మి ఓట్లేసినందుకు తెలంగాణలో ఎడారి చేసే కుట్రలకు రేవంత్ వంత పాడుతున్నాడు. కేంద్రంలో మోడీ నదుల అనుసంధానం కుట్ర, పొరుగున ఏపీ జలదోపిడీ కుతంత్రం తెలంగాణ పాలిట ప్రమాదకరంగా మారుతున్నాయి. మిగులు జలాల పేరుతో గోదావరి, కృష్ణా నదులను కొల్లగొట్టే చంద్రబాబు బనకచర్ల పన్నాగంపై రేవంత్ చేతులెత్తేశాడు. గురుదక్షిణ కింద తెలంగాణ నీటి ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు. ఢిల్లీలో మోడీ, తెలంగాణ రేవంత్ ఇద్దరు తన చెప్పు చేతుల్లో ఉండటంతో చంద్రబాబు తమకు అడ్డు లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. రేవంత్ చేతకానితనం తెలంగాణ పాలిట శాపంగా మారింది. రేవంత్ అండతో చంద్రబాబు చాప కింద నీరుల బనకచర్ల కుట్రలను అమలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా బనకచర్లకు టెక్నో ఎకానామికల్ అప్రైజల్ ప్రాసెస్కు రావడమే ఇందుకు నిదర్శనం. ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ 20 రోజుల క్రితమే రేవంత్ సర్కారుకు లేఖ రాశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై అత్యంత గోప్యంగా వ్యవహరించడం వెనుక పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.